ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బ్రదర్ ఏపీ ఈసెట్‌లో మనకు కౌన్సిలింగ్ ఫీ అనేది ఎలా పే చేయాలి? అండ్ ఎంత పే చేయాల్సింది ఉంటుంది అనేసి. సో ఎలా పే చేయాలి అనేది నేను మీకు తర్వాత నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే కౌన్సిలింగ్ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి మనకు బీసీ, ఓసీకి అండ్ ఎస్సీ, ఎస్టీకి డిఫరెంట్‌గా మనకైతే ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సింది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే జస్ట్ 600 రూపీస్ అయితే పే చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ 1200 అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, మీకు విత్ ట్యాక్సెస్తో సహా 1250 రూపీస్ దాకా మీకైతే అమౌంట్ అయితే పడచ్చు అనమాట. సో ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ 1250 రూపీస్ లేదంటే 1300 రూపీస్ దాకా మీరైతే అమౌంట్ అయితే సెక్యూర్ చేసి పెట్టుకోండి. సో వన్స్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయిన వెంటనే మనమైతే ఫీ పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాట్స్ వాళ్ళైతే 600 + 50 ఆర్ ఎల్స్ 100 రూపీస్, దాదాపుగా 700 రూపీస్ దాకా అయితే మీరైతే సేవ్ చేసి పెట్టుకోండి. మీ కౌన్సిలింగ్ వచ్చిన వెంటనే కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ అయితే చేయొచ్చు. సో మీకు 24/7 నేనైతే అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా లేదంటే కెరీర్ గైడెన్స్కి సంబంధించి అయినా కూడా మీరైతే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్.